నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారిశుద్ధ కార్మికులకు పట్టణ పరిశుభ్రతకు మూల స్తంభాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో రాపోలు సందీప్ జయంతి వేడుకలు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేసిన రాపోలు రాములు కుటుంబ సభ్యులు పంచాయతీ ఎన్నికలకు బహిష్కరించిన గ్రామస్తులు కళ్లకు గంటలు కట్టుకొని గ్రామస్తుల వినూత్న ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని బచ్చగూడెం ఐవోలు చిన్న కంచర్ల పెద్ద కంచర్ల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్లు చెత్తను సేకరించేందుకు రిక్షాలను పంపిణీ చేయడంతో పాటు ప్రయాణికుల సౌకర్యం ఏర్పాట్లు చేసిన నూతన బస్ షెల్టర్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు పట్టణ పరిశుభ్రతకు మూల స్తంభాలని వారి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. అలాగే వెంకటరమణ గారు డిప్యూటీ ఈ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వెంకటరమణ గారు, వినాయక్ రెడ్డి గారిని కూడా వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తాము. ఇంకొక అన్నీ వస్తాయి. ఇంకొకరా సార్ 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 అన్నిటికంటే ముఖ్యం పారిశుద్ధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్య కార్మికులు కనుక స్ట్రైక్ చేస్తే మొత్తం దుర్గంధం వ్యాపిస్తుందని చెప్పి ఇంతకుముందు ఒక సంఘటన. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్ పంపిణీ, అలాగే ఆయా గ్రామాలకు చెత్త తీసుకుపోవడానికి రిక్షాల పంపిణీ. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు నిర్వహిస్తున్న కమిషనర్ ప్రసూదం రెడ్డి గారు, నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఈరోజు ఇంద్రేశమే కాదు, నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్త నూతనంగా రావడం జరిగింది. గుబ్బడదాల, గడపోతారం, జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్. పాత 3 మున్సిపాలిటీలు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ గ్రేటర్లో కలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే మనం హైదరాబాద్ భూతపేట దూరంలో ఉన్నాం, రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నాం. రేపు మనకు త్రిపురాను నేషనల్ రింగ్ రోడ్ లోపలికి వస్తున్నాం. మన ప్రాంతం అంతా వాల్యూ ఎదగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొత్తగా సంసారం అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త సంసారం వచ్చినప్పుడు ఉప్పుడు పప్పు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అది సెట్ అయితే ఆ విధంగా మున్సిపాలిటీ అయినా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటే మన ప్రాంతం అంతా అప్గ్రేడ్లో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ కానీ, హౌస్ వాల్యూ కానీ ప్రతి ఒక్క వాల్యూ పెరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మెంబరు ఒకేదైతే
రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలోని కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో రాపోలు సందీప్ జయంతి ఘనంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు కుటుంబ సభ్యులతో కలిసి 100 మంది వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కుమారుడు రాపోలు సందీప్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా వృద్ధ ఆశ్రమాల్లో పండ్లు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, రామకృష్ణారెడ్డి, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర పని జరిగి అయిపోయింది మైసమ్మకు ఓకేనా? ఓకే. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని క్రాంతి కాలనీలో గల కరుణా సదన్ వృద్ధాశ్రమంలో మా అబ్బాయి రాపోలు సందీప్ గారి 34వ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనాథలకు, పేదలకు మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా సాటి మనిషికి సహాయపడాలి, పేద పిల్లలకు సహాయపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పండ్లు, అదేవిధంగా బ్రెడ్, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఇంకా 2-3 అనాథాశ్రమాలు ఉన్నాయి పిల్లలై, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు, స్కూళ్ళకి వెళ్ళారు. 3:30-4 o'clock వస్తే ఒక 4 అనాథ ఆశ్రమాలలో ఈరోజు ఇదే పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎప్పటికీ తెలియజేస్తున్నా, మా అబ్బాయి మాకు దూరమై 13 సంవత్సరాలు, ఆయన పుట్టి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఆయన జ్ఞాపకార్థము పేదల కళ్ళల్లో ఆయన ఆనందాన్ని మేము తీసుకొని మేము కొంత సంతృప్తి చెందుతూ ఉన్నాం. ఆయన లేని లోటు మా కుటుంబానికి చాలా లోటు. కాబట్టి దానివల్ల అనేక మంది పేదలు, ఇట్లాంటి అనాథలు ఉన్నారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, బట్టలు, చీరలు, దోతులు, దుప్పట్లు, ఇలాంటి కార్యక్రమాలు మరి మేము చేస్తూ ఉంటాం. ఈసారి హైదరాబాద్ గడ్డి అన్నారంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విష్ణు సహస్రనామ హాసనం, సుదర్శన హోమం ఘనంగా జరిగాయి. ధనుర్వాసం సందర్భంగా మంగళవారం నుండి విశేష కార్యక్రమాలు, స్వామివారి నిత్య ఆరాధనలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్త జన సందోహంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కలకలలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య అభిషేకం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. జనవరి 15 వరకు ఇవి కొనసాగుతాయి. ఈ రోజు జరిగిన హోమాలకు దాదాపు 300 మంది భక్తులు హాజరయ్యారు. సంభర సంభర
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఇస్పాన్ సమితి మరియు గూడూరు పట్టణ మైనార్టీల ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్స్ నందు ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సయ్యద్ నజీర్ రచించిన చరిత్ర గ్రంథం ఫజ్లుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని రచయిత సయ్యద్ నజీర్ అయ్యద్తో కలిసి ప్రారంభించారు. ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం అల్లూరికి అండగా నిలిచిందని తెలిపారు. పెద్దలు నసీర్ అహ్మద్ గారు గతంలో కూడా గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఆత్మహత్య ఆయన చేసే పోరాటానికి కుడి చేయి ఎడమ చేయగా ఉన్నటువంటి ఫజుల్ ఖాన్ గారు షేక్ మదీనా గారి గురించి నాకు తెలిసి అప్పుడు తెలిసింది. అంతకుముందు ఎవరు చెప్పుకోరు, ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా గారి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఎవరు మనకు చెప్పలేదు, ఏ సినిమాలో చూపలేదు. కానీ ముందుగా మా అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి అయ్యా ముస్లిమ్స్ మేము కూడా స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి బాసటగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా తీరేలా భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మన స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడికి అండగా నిలిచారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందువల్లంటే వేరే వేరేగా చూస్తారు, ఎంతసేపటికి వేరే వేరే మాట తప్ప ఈ స్వాతంత్ర పోరాటం వాళ్ళు కూడా ప్రాణం అర్పించిన విషయాన్ని కూడా అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మనం కూడా ముందు మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది రేపు మర్చిపోతారు. ఎందుకంటే మనం మర్చిపోయినాం. మేము ఇన్ని సంవత్సరాలు వచ్చినా మాకు తెలియదు వీళ్ళు ఎవరో. ఇప్పటికి ఆ పెద్ద అహ్మద్ గారి దయ వల్ల ఈరోజు మీకు తెలిసింది. అట్లాగే ఇప్పటి నుంచైనా సరే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు పేర్లు, ఈ యొక్క ఫజుల్లా ఖాన్ గారి పేరు, మదీనా గారి పేరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాం. మా మన్యం వీరుడు మా సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి మన ముస్లిం సోదరులు, అంటే వాళ్ళుగా వేరుగా మనం వేరు కాదు, మన ముస్లిం సోదరులు స్వాతంత్రం వచ్చిందంటే వేల పోరాటం కూడా ప్రధానమైంది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జమాల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా డిఈ గారు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, మా రియాజ్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్పోర్ట్లో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన ద్రౌపది ముర్మున్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 5 రోజుల పాటు బస చేయనున్నారు. సిటీలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు.
ఖమ్మం జిల్లా కొత్తమేడిపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ను గ్రామస్తులు బహిష్కరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కళ్లకు గంతలు కట్టుకొని గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. మా కొత్తమేడపల్లి ఎంకూరు మండలం మాకు ఇక్కడ ఆధార్ కార్డు లేదు, నివాస ప్రమాణపత్రం లేదు, జన్మ ప్రమాణపత్రం ఏం లేదు. మరి మాకు ఇప్పుడు దాకా అంతకుముందు కూడా మాకున్నాయి. మా పిల్లలకి అసలు దింపట్లేదు. పిల్లలకి ఇప్పుడు చదివి పంపించాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఎంకూరు మండలం ఎంఆర్ఆవు గారు అసలు పోయినా కానీ గింత ముక్క గుడి అని అంటుండు. ఎందుకు మాకుంది, మా పిల్లలకి ఎందుకు ఇవ్వరు? మాకు కూడా మాకు లేనప్పుడు అప్పుడు పోతే బాగుంటుంది. మాకుంది కానీ మా పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళకి లేదుగా. ఆదాయము, కులం సర్టిఫికేటు, ఇది పుట్టిన డేటు అలాంటి ఏమి ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు మేమున్న పిల్లగాళ్ళు తీసుకుపోతే మీకు ఆధార్ కార్డు తీపేసి ఏం లేదు కానీ మమ్మల్ని ఏడిపించింది సార్. ఓట్లు ఆపి మేము బహిష్కరిస్తున్నాం. మేము ఓటు ఇవ్వం. మాకు ఓటు ఇచ్చినా ఏం సుఖం ఉంది? మా ఓటు కార్డు వాడుతున్నారు కానీ మాకు లెక్క చేయట్లేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పారిశుద్ధ కార్మికులకు, పట్టణ పరిశుభ్రతకు మూల స్తంభాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో రాపోలు సందీప్ జయంతి వేడుకలు. పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేసిన రాపోలు రాములు కుటుంబ సభ్యులు. పంచాయతీ ఎన్నికలకు బహిష్కరించిన గ్రామస్తులు. కళ్లకు గంతలు కట్టుకొని గ్రామస్తుల వినూత్న